ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారత్లో ప్రారంభం కానున్నాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి తుది ఆమోదం పొందిన స్టార్లింక్ 2030 జూలై 7 వరకు 5 ఏళ్ల పాటు భారత్లో వాణిజ్య సేవలను అందించనుంది. 100కు పైగా దేశాల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్న స్టార్లింక్ భారత్లోని మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్, లో లేటెన్సీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవలు ఫైబర్ ఆప్టిక్ వంటి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆధారపడకుండా వేలాదిలో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా లేజర్ టెక్నాలజీతో ఇంటర్నెట్ను అందిస్తాయి. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతి పొందిన 3వ కంపెనీగా స్టార్లింక్ నిలిచింది. ఇంతకుముందు వన్వెబ్, జియోకు లైసెన్స్ లభించాయి. ఎయిర్టెల్, జియోతో ఒప్పందం కుదుర్చుకున్న స్టార్లింక్ వారి రీటైల్ స్టోర్లలో హార్డ్వేర్ కిట్లను విక్రయించనుంది. స్టాండర్డ్ కిట్ ధర సుమారు 30,000, మినీ కిట్ 43,000గా ఉండనుంది. ప్రమోషనల్ ప్లాన్ నెలకు 900, అన్లిమిటెడ్ డేటా ప్లాన్ 3,000 నుంచి 4,200 వరకు ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇంటర్నెట్ వేగం 25 MBPS నుంచి 220 MBPS వరకు ఉంటుందని, లొకేషన్ ఆధారంగా ఇది మారవచ్చని తెలుస్తోంది. స్టార్లింక్ సేవలు ప్రారంభించడానికి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, స్పెక్ట్రమ్ కేటాయింపు, భద్రతా తనిఖీలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. BSNL డైరెక్ట్ టు డివైస్ సాంకేతికతతో స్టార్లింక్కు పోటీ ఇస్తోంది. ఇది ఆండ్రాయిడ్ డివైజ్లలో నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ను అందిస్తుంది. ఈ 2 టెక్నాలజీలతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. తద్వారా విద్య, ఆరోగ్యం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ప్రగతి సాధ్యమవుతుంది.